నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. ఎస్, ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ని మేము ముందుకు తీసుకొచ్చామండి. సో సాధారణంగా మనం అంటే మనిషి లైఫ్ స్టైల్లో చాలా రకాల వ్యాధుల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. కొంతమంది అది నెగ్లెక్ట్ చేసేయడం వల్ల చేతులారా వాళ్ళ హెల్దీ లైఫ్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అండ్ వాటిలో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ పైన మనకి అన్ని క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఎస్ జయరామ్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ముందుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకి కారణాలు ఏమిటి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కారణాలు వయస్సును బట్టి ఉంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఆరోగ్యంలో ఒక పెద్ద సమస్య. మన జీవిత కాలంలో 50% మందికి ఎప్పుడో ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు వయస్సును బట్టి ఒక్కొక్కటి కారణాలు ఉంటాయి. చిన్న వయసులో పుట్టుకతోటి వచ్చే ఏమైనా డెవలప్మెంట్ లోపాలు ఉంటే ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తూ ఉంటాయి. చిన్న వయసులో ఎక్కువ మగపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత 20 నుంచి 40 మధ్య వయసులో ఉన్న వాళ్ళకు యూజువల్గా ఫీమేల్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అవి ఎప్పుడు వాటికి కారణాలు యూజువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్, డెలివరీస్ తర్వాత కూడా ఎక్కువగా వస్తుంటాయి. మళ్ళీ ఏజ్ తర్వాత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇద్దరిలో వస్తాయి. మేల్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, మగవారిలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకు యూరిన్ విసర్జించలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ రావచ్చు, లేకుంటే యూరిథ్రల్ స్ట్రిక్చర్స్, అలాంటి వ్యాధుల వల్ల వారికి యూరిన్ విసర్జన సరిగా జరగకపోవడం వల్ల వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మనకు కొన్ని వ్యాధులు, షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఏమైనా కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి కానీ, ఇంతకుముందు ఏమైనా యూరినరీ ట్రాక్ట్ సర్జరీస్ చేసినప్పుడు ఏమైనా ఇన్స్ట్రుమెంటేషన్ అయితే అలాంటి వారికి చాలా ఎక్కువగా వస్తుంటాయి. రైట్. ఎస్, మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే మూత్ర విసర్జక వ్యాధులు అండ్ అలాగే వాటికి చికిత్సలు, నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. సో దీనిపైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. అండ్ ఏ లక్షణాలను బట్టి అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా భావించాలి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా 2 రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడు వారికి యూరిన్లో మంట రావడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు మూత్రం పోవడము, అర్జెన్సీ అంటారు, యూరిన్ కంట్రోల్ చేయకుండా వాళ్ళకి బాత్రూమ్ పోయే లోపలనే లీక్ అవుతూ ఉంటుంది. హైపోగ్యాస్ట్రిక్, పొత్తి కడుపులో నొప్పి రావడము, ఇలాంటి వాళ్ళు దాన్ని సింపుల్ సిస్టైటిస్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ అది యూజువల్గా సింపుల్గా ఉంటుంది. బట్ దాన్ని మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేయడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. అవి ఎప్పుడంటే ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీకి పోయినప్పుడు ముఖ్యంగా అప్పుడు సిమ్టమ్స్ చాలా మనకు సివియర్గా చలి, జ్వరం రావడం, అసోసియేటెడ్ డయాబెటీస్ అట్లా ఏమైనా ఉంటే ఆ యూరినరీ కిడ్నీ ఇన్ఫెక్షన్ పైలోనెఫ్రైటిస్ అంటారు. అప్పుడు మనకు బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది 2 వైపులా. అది అలాంటి ఇన్ఫెక్షన్లు బ్లడ్లో కూడా స్ప్రెడ్ అయ్యి సెప్టిసిమియాలకు పోతారు. అవి కొంచెం హై రిస్క్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటికి కంపల్సరీ హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. ఓకే. అండ్ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మనం ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్టులు చేసుకోవాలి డాక్టర్ గారు? ముఖ్యంగా మనకు వ్యక్తి ఏదైతే యూరినరీ ట్రాక్ట్ నేను చెప్పిన సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మొట్టమొదటిగా సింపుల్ యూరిన్ అనాలిసిస్ చేసుకోవాలి. యూరిన్ అనాలిసిస్ చేస్తే మనకు యూరిన్లో బ్యాక్టీరియా ఉందా, పస్సెల్స్ ఉన్నాయా, కొన్నిసార్లు రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు అలా ఉంటాయి. సో ఆ సింపుల్గా ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లయితే మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని సస్పెక్ట్ చేస్తాం. సో అది దాన్ని బట్టి నెక్స్ట్ యూరిన్ కల్చర్కి పంపిస్తాం. అంటే ఎలాంటి బ్యాక్టీరియా వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనే తెలుసుకోవాలి. ఇంతకుముందు మీరు కిడ్నీల వల్ల కూడా వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నారు కదా, వీటి వల్ల, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమన్నా కిడ్నీలకి ప్రమాదం ఉంటుందా? అప్పుడప్పుడు ఈ సింపుల్ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ డెవలప్మెంటల్ అనామలీస్ వల్ల కొందరికి, చిన్నపిల్లలు అనుకుంటే రిఫ్లెక్స్ అంటారు, వెసైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అని, యూరిన్ పోసినప్పుడు కిడ్నీలకు వెళ్ళిపోతుంది, యూరిన్ రివర్స్గా పోతుంది.
ఆ టైంలో బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కిడ్నీ కూడా స్ప్రెడ్ కావచ్చు. కిడ్నీలో స్ప్రెడ్ అయినప్పుడు కొంచెం సీరియస్గా సెప్సిస్ రావడము, చలి జ్వరం రావడము, 2 నడుము నొప్పి రావడం అలాంటివన్నీ ఉంటాయి. సో దానికి కొంచెం మనం ట్రీట్మెంట్ చెప్పాను, హాస్పిటలైజేషన్, ఇంకా కొన్ని హయ్యర్ టెస్టులు అన్నీ అవసరం ఉంటాయి. ఆల్ రైట్. ఎస్, కాల్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరేందర్ మేడం. నరేంద్ర గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఒక 3 months బ్యాక్ నుండి యూరిన్ ఫ్రీగా రావట్లేదు సార్. నైట్ మరీ ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది. అయితే మనం నిమ్స్ లో అప్రోచ్ అయినాం సార్. అక్కడ టెస్టులు చేసినా కానీ నార్మల్ అని వచ్చింది. ఒకటి రైట్ కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వచ్చాయని చెప్పారు సార్. ఇంకోటి ఎన్సీజీ కూడా టెస్ట్ చేయించాను సార్, నార్మల్ ఉందని చెప్పారు సార్. అయితే కానీ యూరిన్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా తొందరగా రావట్లేదు సార్, చాలా లేట్ అవుతుంది. ఇంకోటి స్మెల్ వచ్చి యూరిన్ చేసిన తర్వాత మనం ఆఫ్టర్ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు స్మెల్ వస్తుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ డ్రెస్ ఉంటాయి కదా సార్, స్మెల్ వస్తుంది అనిపిస్తుంది. నరేంద్ర గారు, మీ వయసు ఎంత? సార్ 30 సార్. 30 years. యూరిన్ సన్నగా వస్తుందా, ఎక్కువ సార్లు వస్తుందా? ఎక్కువ సార్లు వస్తుంది, సన్నగా వస్తుంది సార్. నొప్పి ఏమైనా ఉంటుందా? సార్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో వచ్చింది సార్, ఇప్పుడు రావట్లేదు సార్ నొప్పి. మెడిసిన్స్ ఇచ్చారు, నార్మల్ గా వాడుతున్నా అయినా కూడా కంట్రోల్ కావట్లేదు సార్, అట్లే వస్తుంది. అంటే మీరు యూరిన్లో యూరిన్ ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందేమో, ఎరిథ్రోగ్రామ్ కానీ అలాంటి టెస్ట్లు ఏమైనా చేశారా? సార్ ఎన్సీజీ చేశారు సార్, అంతే. ఇంకోటి ఇంకా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు సార్. యూరిన్ ఫ్లో కూడా బాగానే ఉంది? అది సార్ నార్మల్ ఉందని చెప్పారు సార్ వాళ్ళు. ఫ్లో టెస్ట్ కూడా ఉంటుంది, యూరోఫ్లోమెట్రీ అని, ఆ టెస్ట్ చేశారు సార్. అది కూడా చేశారు సార్, అది కూడా చేశారు, నార్మల్ ఉందని చెప్పారు సార్. ఇంకోటి క్రియాటిన్ లెవెల్ 0.77 ఉంది సార్. 0.7 అబ్సల్యూట్ గా నార్మలే. అయితే మీకు మీ ఏజ్ లో స్ట్రక్చర్ కూడా లేదు కాబట్టి పెద్ద అబ్స్ట్రక్షన్ అని ఉండదు. కొన్నిసార్లు బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అని ఉంటుంది, ఈ టెస్టుల్లో ఏం కనపడదు. సో నార్మల్గా మీకు ఆ సిమ్టమ్ ఉంటే వాళ్ళు ఒక ఆల్ఫా బ్లాకర్ అని ఒక ట్యాబ్లెట్ ఏమైనా రాసి ఉంటారు, మరి నిమ్స్లో కన్సల్ట్ చేస్తే. ఆల్ఫా బ్లాకర్ అని ఆల్ఫ్యూజోసిన్ అలాంటిది ఉంటుంది, 10 milligrams డైలీ ఒక 1 month 2 months తీసుకుంటే దాంతో మీకు యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. అండ్ డాక్టర్ గారు, అలాగే ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళను నిర్మూలన చేసే అధునాతన చికిత్సలు ఏమి డాక్టర్ గారు? కిడ్నీలో రాళ్ళు కొందరికి ఏ కారణం లేకుండా కూడా ఫామ్ అవుతాయి, దానికి ఇడియోపతిక్ స్టోన్స్ అంటాము. సో కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఆ కిడ్నీ మనకు సిస్టమ్, కిడ్నీ నుంచి కిడ్నీ ఉంటుంది, యూరిటర్ ఉంటుంది, బ్లాడర్ ఉంటుంది. ఈ రాయి ఏ పొజిషన్లో ఉంది, రాయి సైజ్ ఎంత ఉంది, దానివల్ల ఆ వ్యక్తికి ఏమి ఇబ్బంది అవుతుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్. సో మన కిడ్నీ బ్లాడర్లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నార్మల్గా 70% స్టోన్స్ చిన్నగా ఉంటే యూరిన్లో వెళ్ళిపోతాయి. సో వాటికి నిర్మూలించడానికి ఈ ఇడియోపతిక్ స్టోన్స్ అనడానికి మనం ఇక హైడ్రేషన్ బాగుండాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ స్టోన్స్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం కంటైనింగ్ డైట్స్, ముఖ్యంగా మిల్క్ ప్రోడక్ట్స్, నాన్ వెజిటేరియన్, యూజువల్లీ రెడ్ మీట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మనకు స్టోన్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. సో ఈ చికిత్స వరకు వచ్చినప్పుడు మనకి ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. మినిమం సర్జరీ ఆర్ వితౌట్ సర్జరీ ఎక్కడున్నా స్టోన్ తీసే వ్యవస్థ ఉంది. ఎస్, చూస్తున్నారు కదండి, మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చండి మీరు. అండ్ డాక్టర్ గారు, బీపీహెచ్ అంటే ఏమిటి? ఈ బీపీహెచ్ ప్రోస్టేట్ క్యాన్సర్కి ఏమన్నా దారితీసే అవకాశం ఉంటుందా? బీపీహెచ్ అనేది నార్మల్గా ఇప్పుడు మనం ఆడ చూస్తూ ఉంటే నార్మల్ ప్రాస్టేట్, ఆ బ్లాడర్ కింద నార్మల్గా ప్రాస్టేట్ ఉంటుంది. అది మన యూరిన్ వచ్చే ప్యాసేజ్ ఆ ప్రాస్టేట్ మధ్యన వస్తుంది. ప్రాస్టేట్ అనేది యూరినరీ ఆర్గన్ కాదు యాక్చువల్లీ, ఇది అనుబంధ సెక్స్కు సంబంధించిన గ్లాండ్. ప్రాస్టేట్ గ్రంథి వల్ల మనకు సెమెన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో యూరిన్ ప్యాసేజ్ ఏదైతే యూరిన్ ఆ ప్రాస్టేట్ మధ్య నుంచి వస్తుంది కాబట్టి ఏజ్లో 50 సంవత్సరాల తర్వాత అందరికీ నార్మల్గా ప్రాస్టేట్ పెరుగుతూ ఉంటుంది. సైజు పెరగడంతో ఆ ప్యాసేజ్ కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ కావడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో దాన్ని నార్మల్గా బీపీహెచ్, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అంటారు. సో ఆ పెరగడానికి ట్రీట్మెంట్ ఇవ్వము, బట్ ఆ పెరగడం వల్ల ఏమన్నా యూరిన్ పోయడంలో ఇబ్బంది ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది.
ఆల్ రైట్. అండ్ మామూలుగా ఇవి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల దగ్గరకు వస్తే ఓన్లీ ఇంటేక్లో మనం తీసుకునే వాటర్ అంటే వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదా బయట కూడా అంటే మనం సెల్ఫ్గా ఎంత క్లీనింగ్గా ఉండాలనేది కూడా అవసరం కదా. ఎలాంటి క్లీనింగ్ అలాంటివి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి? ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా మనం తీసుకునే ఫుడ్ వల్ల రాదు, దానికి ఫుడ్కి సంబంధం లేదు. సో మనకు నార్మల్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది బయట నుంచి మన యూరిత్రా ద్వారా పైకి పోతుంది బ్లాడర్కు, బ్లాడర్ నుంచి తర్వాత కిడ్నీకి. ఫీమేల్స్లో యూరిత్రా చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే మన ఆ ఎక్స్టర్నల్ జెనిటల్ ఏమైనా ఆర్గన్స్ యూరిత్రాలకు వెళ్ళి అలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, డయాబెటీస్లో కానీ కొన్ని కీమోథెరపీ పేషెంట్స్ అలాంటి వాళ్ళకు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. ఓకే. అండ్ చాలా మందికి అంటే ఈ మూత్ర వ్యవస్థ, విసర్జక వ్యవస్థ అంటే ఏంటో కూడా కంప్లీట్గా తెలియదు. ఈ రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అసలు మూత్ర విసర్జక వ్యవస్థ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది మనలో? ఇప్పుడు మూత్ర విసర్జక వ్యవస్థ అంటే అది మొత్తం ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే అక్కడ రెండు పైన 2 కిడ్నీస్, దాని నుంచి వచ్చే 2 నాళాలు ఉన్నాయి. దీన్ని ఇది కిడ్నీ, 2 కిడ్నీలు ఉంటాయి మనిషికి. తర్వాత ఈ రెండింటిని యూరిటర్ అంటారు. యూరిన్ తయారైన తర్వాత ఈ ట్యూబుల ద్వారా బ్లాడర్లకు వస్తుంది. ఈ బ్లాడర్ కెపాసిటీ నార్మల్గా 400 ml వరకు, 500 ml వరకు హోల్డ్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే 300-400 ml వస్తుందో అప్పుడు ఆ సెన్సేషన్ వస్తుంది, అంతవరకు ఇది హోల్డ్ చేస్తుంది. సో ఈ మొత్తం వ్యవస్థను బట్టి మనం యూరినరీ సిస్టమ్ అంటాం. సో ఇందులో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇది కిడ్నీ, యూరిటరు, బ్లాడరు, కింద యూరిత్రా ఉంటుంది. ఓకే. అండ్ ఈ మూత్ర విసర్జక వ్యవస్థలో లోపాలు, ఒకవేళ మనకు లోపాలు కనిపిస్తే ఏమవుతుంది ఫ్యూచర్లో? మనకి ఎలాంటి ఇదేమన్నా వేరే వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఈ మూత్ర విసర్జక వ్యవస్థలో లోపాలు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాము, చిన్నప్పుడే బై బర్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మూత్ర విసర్జన ముఖ్యంగా ఎక్కువ మేల్స్లో, చిన్నపిల్లల్లో పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్వ్స్ అని బ్లాడర్ కింద మనకు ఏదైతే యూరిన్ ప్యాసేజ్ చేయడానికి ఉంటుందో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఈ బ్లాడర్ డిస్టెండ్ అయ్యి కిడ్నీస్ కూడా హైడ్రోనెఫ్రోసిస్ అవుతాయి. సో ఇది ఈరోజు రేపు మనకు యాంటీనేటల్ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్కానింగ్ చేస్తే కూడా తెలిసిపోతుంది ఆ వ్యవస్థ ఉన్నట్టు. సో అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఓసారి ఆ కిడ్నీస్ ఫెయిల్ కావడమో ఇంకా ఎర్లీ ఏజ్లోనే ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఇంతకుముందే చెప్పాను, రివర్స్ పోతుంది, రిఫ్లక్స్ అంటారు. మనం యూరిన్ పోసినప్పుడు ఈ బ్లాడర్లో ఉన్న యూరిన్ వీటి ద్వారా కిడ్నీలకు పోతుంది. ఆ కిడ్నీలకు పోయినప్పుడు ఈ కిడ్నీలన్నీ కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చేసి ఈ బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా కిడ్నీలకు స్ప్రెడ్ అవుతుంది. సో అవి రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ కిడ్నీలో ఎక్కడో ఒక దగ్గర ఉన్న ఆర్గానిజం మళ్ళీ అది యాక్టివేట్ అయ్యి మళ్ళీ వస్తుంటుంది. దాన్ని అందుకే ఒకసారి మనం ట్రీట్ చేసినా రిపీటెడ్గా మళ్ళీ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. సో ఈ లోపాలు అనేటివి కొన్ని లోపాలు ఉంటాయి. స్టోన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ రావచ్చు, డయాబెటీస్లో రావచ్చు, పుట్టుకతో వచ్చిన లోపాల కూడా రావచ్చు. ఓకే. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అంటే ఏమిటి అసలు ముఖ్యంగా క్లుప్తంగా చెప్పాలంటే? మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ సిస్టంలో ఎక్కడైనా బ్యాక్టీరియా ఇన్వేడ్ అయ్యి ఆర్గన్ ఎఫెక్ట్ చేసినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మన కన్ఫర్మేషన్కి వచ్చేసి తప్పకుండా యూరిన్ కల్చర్ చేయాలి. ఆ కల్చర్లో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్గానిజం బ్యాక్టీరియా గ్రో అవుతూనే మనకు దానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని కన్ఫర్మ్ చేస్తాం మనకి. ఎందుకంటే చాలామంది యూరిన్ మండుతూ ఉంది, ఎక్కువసార్లు వస్తుంది, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఎక్కడో అన్ని యాంటీబయాటిక్స్ అన్నీ కూడా తీసుకుంటారు తెలియక. సో ప్రతిసారి ఆ యూరిన్ మంట అనేది ఎక్కువసార్లు రావడం యూరిన్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. సో యూరినరీ ట్రాక్ట్ అనేది కల్చర్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. రైట్. అండ్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అండ్ లోయర్ యూరినరీ ట్రాక్ట్ అంటారు కదా, అంటే ఏంటి డాక్టర్ గారు అసలు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడే మనం ఇంతే చూసాం కదా, ఈ కిడ్నీ ఫిలిమ్స్ చూస్తే అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అంటే ఈ కిడ్నీసు, యూరిటరు, ఇంత ఈ పార్ట్స్ వరకు అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. ఓకే. ఈ బ్లాడరు దాని కింది భాగంలో ఉండే యూరిత్రా, దీన్ని లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. సో అప్పర్ యూరినరీ ట్రాక్ట్ వచ్చిన డిసీజెస్ వల్ల సిమ్టమ్స్ వేరే ఉంటాయి, లోవర్ యూరినరీ ట్రాక్ట్ వచ్చిన దాని వల్ల కూడా సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. ఓకే. అండ్ అదేవిధంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కోసం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది అంటే ఏంటి అసలు, ఎవరికి ఎక్కువగా వస్తుంటాయి, ఏ ఏజ్ వారికి ఎక్కువగా వస్తుంటాయి? ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఇది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే. ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం సీరియస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటేనే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి.
అది పుట్టుకతో వచ్చినట్టు రిఫ్లెక్స్ కావచ్చు, లేకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉండి నెగ్లెక్ట్ చేస్తామంటే ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ అలా ఉండిపోతుంది. సో టోటల్గా ఈ కిడ్నీ మెల్లగా అంత మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఈ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు మనకు సివియర్ పెయిన్, చలి జ్వరం అట్లా వస్తుంది. సమ్టైమ్స్ ఈ రెండు వైపుల కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వచ్చి పైలోనెఫ్రైటిస్ ఉంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మనకు ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే పేషెంట్కు ఆల్రెడీ మనకి అంత రెసిస్టెన్స్ లేకపోతే ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ బ్లడ్లో స్ప్రెడ్ అవుతుంది. దాన్ని సెప్సిస్ అంటాం, సెప్టిసీమియా. అది ఇంకా మల్టీ ఆర్గన్స్కి వెళ్ళిపోవచ్చు. ఒకసారి బ్లడ్లో స్ప్రెడ్ అయితే కిడ్నీ నుంచి లంగ్స్కి వెళ్ళిపోవచ్చు, లివర్కి వెళ్ళిపోవచ్చు, బ్లడ్ క్లాటింగ్ మెకానిజమ్స్ డిస్టర్బ్ కావచ్చు. దాన్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాం. సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటే పైలోనెఫ్రైటిస్ అనేది కొంచెం సీరియస్ కండిషన్. అలాంటిది ఉంటే జాగ్రత్తగా మనం ఎర్లీగా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ ఇన్ఫెక్షన్లకి అసలు రావడానికి కారణాలు ఏంటి డాక్టర్ గారు? అంటే బాడీలో ఎలాంటి చేంజెస్ వల్ల ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి? కిడ్నీ ఇన్ఫెక్షన్కి అనేది బాడీలో చేంజెస్ అనేది ఒకటి చెప్పాను కదా ఇంతకుముందే, మనకు జనరల్ రెసిస్టెన్స్ తగ్గేది ఏదైనా ఉన్నా కూడా, డయాబెటీస్, హైపర్ టెన్షను, ఇమ్యూనలాజికల్ డిసార్డర్, ఇమ్యూనిటీ తగ్గిపోయేటివి, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్, రేడియోథెరపీ, అదర్ క్యాన్సర్స్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే మన రెసిస్టెంట్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కిడ్నీ రావడానికి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియానే టైం మనం రెసిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు అదే ఇన్ఫెక్ట్ చేస్తుంది. నార్మల్గా ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ బ్యాక్టీరియా. సో రెండవది ఆ కిడ్నీ మనం ఆ సిస్టంలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే, అబ్స్ట్రక్షన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ కిడ్నీలో అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, ట్యూబ్లో ఉండొచ్చు, ఆ ప్రాస్టేట్ వల్ల ఈ లోవర్ పార్ట్లో అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. ఇలాంటి అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు యూరిన్ అలానే మిగిలిపోతుంది. సో యూరిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ కల్చర్ ఫర్ ద బ్యాక్టీరియా. సో అవి అక్కడ గ్రో అయ్యి దెన్ దే స్టార్ట్ ఇన్ఫెక్టింగ్ ద ఆర్గన్. ఆల్రైట్, కాల్ ఉందండి డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా, మీ పేరేంటి? శారదండి. శారద గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకసారి ట్యూబ్ వేశారండి 6 నెలల క్రితం. అంటే యూరిన్ పైప్ వేశారమ్మా? పైప్ వేశారండి. నీకు యూరిన్ రాలేదా? ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నాయి కానీ మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందండి. మీ వయసు ఎంతమ్మా? 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు. ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నారా? ఆపరేషన్లు అసలు ఏమీ లేవండి నాకు. ఓకే. ఇప్పుడు ట్యూబ్ తీసేశారు కదా? 10 రోజుల నుంచి తీసేశారండి. మళ్ళీ ఇప్పుడు యూరిన్ ఫ్లో బాగానే వస్తుందా? పర్లేదు కానీ మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా, వేసవికాలం ఇబ్బంది అవుతుందేమోనని భయంగా ఉందండి. మళ్ళీ రమ్మన్నారు, ట్యూబ్ వేయాలి రమ్మన్నారండి. అంటే మీకు యూజువల్గా అమ్మ 60 సంవత్సరాల్లో కొంచెం మనకు హార్మోన్స్లో మార్పులు వస్తాయి ఫీమేల్స్లో. వాటి వల్ల యూరిన్ ప్యాసేజ్, యూరిత్రా అప్పుడప్పుడు కొంచెం సన్నగా అవుతుంది. ఆ సన్నగా మీ యూరిన్ సరిగా పోయినప్పుడు ఎక్కువసార్లు రావడం, మంటగా రావడం అలా ఉంటుంది. ఆ పైప్ వేయడం వల్ల ఆ ప్యాసేజ్ కొంచెం వైడ్ అయ్యి మళ్ళీ ఫ్రీగా వస్తుంది. సో మీకు ఇది కొన్నిసార్లు రిపీటెడ్గా అయితే 6 monthsకు 1 yearకి ఒకసారి యూరిథ్రల్ డైలటేషన్ అని చేస్తారు. పోతే ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేకపోతే ముఖ్యంగా వాటర్ బాగా తాగండి. థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెఫ్రాన్ అంటే ఏంటి డాక్టర్ గారు? నెఫ్రాన్ అనేది మెయిన్ ఫంక్షనింగ్ యూనిట్ కిడ్నీని నెఫ్రాన్ అంటాం. అంటే మనకు ఒక్కొక్క కిడ్నీలో 1 million నెఫ్రాన్స్ ఉంటాయి. సో కిడ్నీ ఆర్గన్ అంతా కనపడ్డ 10 centimeterల ఆర్గన్ అయినా ఒక కిడ్నీలో నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ అరౌండ్ 10 lakhs ఉంటాయి. సో ఈచ్ నెఫ్రాన్ ఈజ్ ఎ ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. అది ఒకటే మెయిన్గా బ్లడ్ ఫిల్టర్ చేసేది నెఫ్రాన్ అనమాట. బ్లడ్ ఫిల్టర్ చేసి యూరిన్ ఫార్మేషన్ వరకు అది పనిచేస్తుంది. ఓకే. అండ్ ఇందాక ముందు మీరు అన్నట్టు నెఫ్రైటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా అంటే లైక్ ఎలా వస్తే ఏం జరుగుతుంది హ్యూమన్ బాడీకి? ఈ నెఫ్రైటిస్ అనే ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ నెఫ్రైటిస్ అంటారు. ఈ చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఓకే. ఈ బ్యాక్టీరియాలో వచ్చి వాటికి కిడ్నీ ఇన్ఫెక్షన్ కావడంతో ఈ నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నెఫ్రాన్ ఈజ్ ఏ మెయిన్ ఫంక్షనింగ్ యూనిట్. ఆ నెఫ్రాన్ డ్యామేజ్ అయిపోయినప్పుడు అది కిడ్నీ ఫంక్షన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లల ఈ బ్యాక్టీరియాల వల్ల రావచ్చు. వాటికి కొందరికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇమ్యూనలాజికల్గా కూడా యాంటీబాడీస్ తయారై అదే మన ఓన్ కిడ్నీని కూడా అటాక్ చేస్తుంది. సో దాన్ని గ్లోమరులో నెఫ్రైటిస్ అని కామన్గా అంటాం. అందులో 2-3 రకాలు ఉంటాయి.
కొన్ని రకాల గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అప్పుడు రికవర్ అయినా కూడా తర్వాత వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ రావడం, కిడ్నీ ఫంక్షను సరిగా చేయకపోవడం, క్రియాటినిన్ పెరగడం, రీనల్ ఫెయిల్యూర్ కూడా పోతూ ఉంటారు. సో ఈ నెఫ్రైటిస్ అనేది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. ఓకే. అండ్ అలాగే ఈ కిడ్నీలు పాడైపోవడం అనేది చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య. అంటే పాడైపోవడం అనేది ఎందుకు జరుగుతుంది, అసలు ఎలాంటి ముఖ్య కారణాల చేత జరుగుతుందంటారు? కిడ్నీ పాడవడానికి మనకు వచ్చే కిడ్నీ డిసార్డర్స్ని బట్టి ఉంటుంది. ఒకటి ఇప్పుడే ముందే మాట్లాడాను, చిన్నప్పుడు ఏమైనా నెఫ్రైటిస్ వచ్చి తర్వాత పార్ట్లీ రికవర్ అయినా కూడా హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. ఆ బీపీ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. రెండవది నెగ్లెక్టెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. 3 డయాబెటీస్ వల్ల కూడా కిడ్నీస్ దెబ్బతింటాయి. అలా నెగ్లెక్ట్ చేస్తే నెఫ్రోపతి అంటారు. ఆ కిడ్నీ యూనిట్స్ ఆ నెఫ్రాన్స్ డ్యామేజ్ అయ్యి ఆ ఫిల్టరింగ్ కెపాసిటీ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్లో క్రియాటినిన్, యూరియా అవన్నీ పెరిగిపోతాయి. 3వది మనకు ఏమన్నా కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేసి 2 కిడ్నీలు అలా ఉంటే అలా కూడా కావచ్చు. ఓకే. ఎస్, మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. అండ్ యూజువల్గా డాక్టర్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే, లైక్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా విషయం, ఎవ్రీడే 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి, ఖచ్చితంగా ఇంటేక్ ఉండాలి వాటర్ అని అంటుంటాం. అసలు ఎగ్జాక్ట్గా ఎన్ని లీటర్ వాటర్ తాగితే మన కిడ్నీలు అనేవి హెల్తీగా ఉంటాయి? ఈ వాటర్ తాగేది అనేది మన సీజన్ను బట్టి ఉంటుందమ్మా. బికాజ్ మనకు వాటర్ లాస్ మనకు బాడీ అవుట్ సైడ్ టెంపరేచరు మనకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మినిమం 1.5 లీటర్ యూరిన్ రావాలి పర్ డే అడల్ట్స్లో. ఓకే. సో 1.5 లీటర్ యూరిన్ రావాలి అంటే మనం ఇంకా అంతకంటే ఒక 500 ml to 1 లీటర్ ఎక్స్ట్రా తాగాలి. ఎందుకంటే మన స్వెట్లో లాస్ ఉంటుంది, మన బ్రీదింగ్లో లాస్ ఉంటుంది. సమ్మర్లో అయితే చాలా యూరిన్ మన చెమటలో ఎక్కువగా పోతుంది. కాబట్టి అరౌండ్ 2.5 to 3 లీటర్స్ మినిమంగా తాగితే మనకు యూరిన్ ఫ్లో బాగా ఉంటుంది. తక్కువ తాగినప్పుడు యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి అదాగా కొంచెం స్టోన్స్ ఫామ్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా డీహైడ్రేషన్ కోసం కూడా ఎక్కువగా వింటుంటాం మనం. డీహైడ్రేషన్ అసలు ఎందుకు జరుగుతుంది, ఇది కిడ్నీలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? డీహైడ్రేషన్ అంటే బాడీలో మనకు ఈ వాటర్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషను కామన్గా గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయినప్పుడు మన అన్కంట్రోల్డ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు బీపీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే బీపీ తగ్గుతుందో కిడ్నీకి బ్లడ్ సప్లై, ఆ పర్ఫ్యూజన్ ప్రెషర్ ఉండదు. సో కిడ్నీలో ప్రెషర్ ఉండి కిడ్నీలో మినిమం అంత 120 బ్లడ్ ప్రెషర్ ఉంటేనే ఆ కిడ్నీ పర్ఫ్యూజ్ అవుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ మనకు డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ వాల్యూమ్ కూడా తగ్గిపోయి మనకు ఆ ప్రెషర్ ఉండదు. ఆ బ్లడ్ ప్రెషర్ 70 అంటే కింద పడిందంటే కిడ్నీ ఫంక్షన్ స్టాప్ చేస్తుంది. అంటే ఫిల్టర్ చేయడానికి ఆ ప్రెషర్ సరిపోదు. అలాంటప్పుడు మనకు క్రియాటినిన్ అలా పెరిగిపోతుంది, టోటల్గా యూరిన్ కూడా రాకపోవచ్చు. సో ఆ డీహైడ్రేషన్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటి కామన్గా వచ్చేది డీహైడ్రేషన్, ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల వస్తుంది. వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఇక ఓల్డ్ ఏజ్లో బ్లడ్ రీడన్ వాళ్ళు తాగకపోవడం వల్ల అలాంటి వల్ల కూడా వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ముఖ్య విషయం, బ్లాడర్ అంటే ఏంటండి, ఇది ఎలా పనిచేస్తుంది అసలు హ్యూమన్ బాడీకి? సరే, బ్లాడర్ అంటే ఇది యూరినరీ మూత్రాశయం చూస్తున్నాం కదా, ఇది బ్లాడర్ అంటారు. ఓకే. ఇది ఓన్లీ యూరిన్ రిజర్వ్ చేయడానికే. ఎందుకంటే యూరిన్ కంటిన్యూస్గా ఫామ్ అవుతూనే ఉంటుంది. మనకు ఎవ్రీ అవర్కి 60 ml to 70 ml యూరిన్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాడర్ లేకపోతే ప్రతి వచ్చినట్లే మనం బయటికి పోవడానికి ఉండదు. సో ఇట్స్ ఏ యూరినరీ రిజర్వాయర్. వచ్చిన యూరిన్ అంతా ఇట్ విల్ స్టోర్ అప్ టు 400 to 500 ml. ఈ బ్లాడర్ నిండినప్పుడు మనకు 300 ml వచ్చినప్పుడు ఫస్ట్ యూరిన్ పోవాలని ఒక సెన్సేషన్ తెలుస్తుంది కెపాసిటీ అడల్ట్స్లో. బట్ మనకు ఆ వ్యవస్థ అనుకూలమైన పరిస్థితి లేకపోతే దాన్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. వాలంటరీగా ఇన్హిబిట్ చేస్తే దాన్ని ఇంకొక 100-200 ml వరకు ఆపొచ్చు. సో ఇట్స్ నథింగ్ బట్ యూరినరీ రిజర్వాయర్. ఆల్ రైట్. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్ మేడం. మీ పేరండి? నా పేరు రాములు అండి. రాములు గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాములు గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఈ నెల 8 కానించి ఇక్కడ లోపల ఉండదు 4, 2 కట్టుకుంటారు సార్. రాళ్ళు 4 ఉండవన్నారు. కిడ్నీలో 2 పక్కలు ఉన్నాయన్నారా? ఒక్క పక్కనే ప్రసవించారు. మీకేం ప్రాబ్లం ఉంది దాంతో? అందుకనే మంట వస్తుంది సార్. అది మూత్రం పోస్తే మంట వస్తుందా?
ఓ మంట వస్తుంది. ఉమ్. ఇక స్కానింగ్ తీసుకున్నా సార్, అవి సరే సైజు 4 కట్టకుండా వాడినా అన్నారు. 4 mm? 4 వాడినాను. కిడ్నీలో 4 mm 2 mm ఉంటే ఏం కాదు. నార్మల్గా మనం ఎవరికి స్కాన్ చేసినా ఒక 40% జనాభాలో ఉంటాయి అవి 4 mm 3 mm 5 mm. సో వాటి వల్ల మీకు యూజువల్గా ఏం రాదు, అవి పడిపోతాయి. నార్మల్గా కొంచెం వాటర్ తీసుకుంటే మూత్రం మంట ఎక్కువగా వస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి. కిడ్నీలో ఉండే రాళ్లకు మీకు మూత్రం మంటకు యూజువల్గా సంబంధం ఉండదు. థ్యాంక్ యూ రాములు గారు. అండ్ అలాగే ఈ బ్లాడర్ రాళ్ళు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? ఇవి రాకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బ్లాడర్లో స్టోన్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తాయి. చిన్నపిల్లలు వచ్చిన వాటికి కాదంటూ ఏముండదు, ప్రైమరీగా ఫామ్ అవుతాయి. ఓకే. ఇంకోటి అడల్ట్స్లో వస్తూ ఉంటాయి. పెద్ద అడల్ట్స్లో ఓల్డ్ ఏజ్లో ఆ యూరిన్ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్, బ్లాడర్ నుంచి కిందికి పోయే యూరిన్ ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉంటాయి. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ప్రాస్టేట్ కావచ్చు, యూరినరీ స్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే ఇంకా చిన్నల్లో ఏమన్నా యూరిథ్రల్ వాల్వ్స్ కానీ అలాంటి అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు బ్లాడర్ కంప్లీట్ ఎంటీ కాదు. ఎప్పుడైతే బ్లాడర్ ఎంటీ కాదో మనకు వచ్చిన యూరిన్ అంతా అక్కడే స్టాగ్నేట్ అవుతుంది. స్టాగ్నేట్ అయినప్పుడు అందులో ఉన్న సాల్ట్స్ అన్ని ప్రెసిపిటేట్ అయ్యి బ్లాడర్లోనే స్లోగా దే విల్ ఫామ్ ఏ స్టోన్. అప్పుడప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కూడా స్టోన్ ఫామ్ కావడానికి దోహదపడుతుంది. హలో హలో సార్. మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నరసయ్య మేడం. నరసయ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. నరసయ్య గారు చెప్పండి. హలో హలో నమస్తే నరసయ్య. నమస్తే నమస్తే చెప్పయ్యా. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. నాకు కొంచెం ఇలా చెప్తాను సార్. నరసయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడగలరా? మాట్లాడుతున్నా. కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు కొంచెం ఈ ప్రాబ్లం ఉన్నది సార్ ఈ మూత్రంలో. చెప్పండి, ఏం ప్రాబ్లం చెప్పండి. గట్టిగానే మాట్లాడతాను మేడం. వినబడుతుందా మేడం? చెప్పండి మేడం. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నాకు కొంచెం ఈ మూత్రంలో కొంచెం మంట వస్తుంది సార్. వాటర్ కొంచెం వెనక ముందు కంటిన్యూగా తాగకపోతే అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయితే చెప్పు. ఇబ్బంది అనిపిస్తుంది సార్. మీ వయసు ఎంత? వయసు 50 సార్. దారగా వస్తుందా, యూరిన్ ఆగి ఆగి వస్తుందా? ఆయా ఏం వస్తలేదు. అయితే కొంచెం వాటర్ కొంచెం లేట్ గా తాగినాం అనుకో, వాటర్ ఇంకా లేట్ వస్తుంది సార్. కాకపోయినా వాటర్ తాగితే తగ్గిపోతుంటాం కదా, అంతకంటే మంచి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ దగ్గర? మీరు వాటర్ బాగా తాగండి, సరిపోతుంది. కొంచెం లేట్ అయితే కొంచెం నొప్పి ఉంటుంది సార్, ఇట్లా నడుము నొప్పి. అందుకే మరి మీరు వాటర్ తాగకపోతే యూరిన్ అది కాన్సన్ట్రేట్ ఎక్కువైతే అలా వస్తుంది. మీరు వాటర్ తాగితే తగ్గిపోతుంది అంటున్నారు కాబట్టి మీరు డాక్టర్ కంటే మీకు అంతకంటే మంచి ట్రీట్మెంట్ డాక్టర్ ఏమి వేయడు. వాటర్ తాగండి మంచిగా. థ్యాంక్ యూ నరసయ్య గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ బ్లాడర్ స్టోన్ సమస్యకు పరిష్కారం ఏంటి డాక్టర్ గారు? బ్లాడర్ స్టోన్స్ పరిష్కారం, బ్లాడర్ స్టోన్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. వెరీ స్మాల్ స్టోన్స్ అయితే అప్పుడప్పుడు పోతాయి యూరిన్లో. లెస్ దాన్ 5 mm 6 mm ఉంటే యూరిన్ ప్యాసేజ్ వెళ్ళిపోవచ్చు. బ్లాడర్ స్టోన్ ఉంటే ఇక 1 cm 2 cm ఉన్న ఎండోస్కోపీ ద్వారానే ఇలా బ్రేక్ చేసి తీసేస్తాం. నార్మల్ యూరిన్ ప్యాసేజ్ నుంచే బ్లాడర్లోకి వెళ్ళి దాన్ని లేజర్ ద్వారా కానీ వేరే న్యూమాటిక్ లిథోట్రిప్సీ ఉంటుంది, పౌడర్ కింద చేసి మనం తీసేస్తూ ఉంటాం. పోతే ఆ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వచ్చింది అనేది కూడా కాజ్ ఇంపార్టెంట్. సపోజ్ ప్రాస్టేట్ వల్ల స్టోన్ వస్తే మనం ఆ ప్రాస్టేట్ను ట్రీట్ చేయకుండా బ్లాడర్ స్టోన్ తీసినా అది మళ్ళీ ఎంబడే వస్తుంది, మళ్ళీ 3 monthsకో 6 monthsకో మళ్ళీ వస్తుంది. సో దానికి కారణం ఏమైనా ఉండి యూరిన్ అబ్స్ట్రక్షన్ కానీ అలాంటిది ఉంటే అది ట్యాకిల్ చేసినప్పుడే బ్లాడర్ స్టోన్ కూడా తీస్తే బెటర్. మరి కొన్ని స్టోన్స్ చాలా పెద్దగా ఉంటాయి, మీరు చూస్తుంటారు, ఒక బిగ్ సైజ్ స్టోన్స్ ఉంటాయి. అలాంటి స్టోన్స్కి మనం పైనుంచి తీస్తాం. మామూలుగా పొత్తికడుపులో చిన్న రంధ్రం పెట్టి పైనుంచి బ్రేక్ చేసి తీస్తాం. మరీ పెద్దగా ఉంటే ఓపెన్ ఆపరేషన్ కూడా చేస్తాం. అండ్ చాలా మందికి వెరీ కామన్లీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి, ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? కిడ్నీ రాళ్ళు చాలా మందికి ఒక 70% 80%లో దానికి కాజ్ ఏంటో డెఫినెట్గా తెలియదు. అంటే బేసిక్గా మన బాడీలోనూ ఆ టెండెన్సీ ఉంటుంది స్టోన్ ఫామ్ కావడానికి.
ఆ కిడ్నీలో ఏదో ఫిల్టరింగ్ మెకానిజంలో డిఫెక్ట్ ఉండడము, లేక యూరిన్లో ఉండే మనకు ఆ కాల్షియము, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ అవి హైపర్ శాచురేషన్ అంటారు. యూరిన్ ఎక్కువ శాచురేట్ అయ్యి అవి స్టోన్ కింద ఫామ్ కావడం అలా జరుగుతుంది. సో కొన్నింటికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. హైపర్ పారాథైరాయిడిజం అని, బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే కానీ, లేకుంటే కొన్ని కాల్షియం, హైపర్ కాల్షియం ఎక్కువ ఉంటే అలాంటి వాటికి మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిటికి మళ్ళీ కారణాలు ఇంతకుముందే చెప్పాను కదా, అబ్స్ట్రక్షన్, కిడ్నీలో అబ్స్ట్రక్షన్ ఉండి స్టోన్ ఫామ్ అయి ఉండొచ్చు, యూరిటర్లో ట్యూబ్ బ్లాక్ అయ్యి స్టోన్, అలాంటి వాటికి ఆ కారణాన్ని ట్రీట్ చేసి స్టోన్ తీసేస్తే మళ్ళీ రాకుండా ఉంటాయి. ఏదైతే కారణం లేకుండా ఫామ్ అయ్యే స్టోన్స్ ఉంటాయో అవి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 20% వాళ్ళకు రిపీటెడ్గా స్టోన్స్ వస్తాయి. చాలామంది వచ్చి అడుగుతారు, సార్ 6 నెలల కిందనే ఆపరేషన్ చేయించుకున్నాను, మళ్ళీ స్టోన్ వచ్చింది అని. మీరు చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాను, నీళ్ళు తాగుతున్నాను, కానీ అయినా కూడా మళ్ళీ వచ్చిందంట. అంటే కొన్నిటికి ఆ టెండెన్సీ మన బాడీలోనే ఉంటుంది. సో అలాంటి వాటికి మనం జాగ్రత్తలు అంటే జనరల్ జాగ్రత్తలుగా బాగా హైడ్రేషన్, ఎప్పుడు వాటర్ బాగా తీసుకోవడం, కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయడం, మామూలుగా కాల్షియం కంటైనింగ్, లేకుంటే కొన్ని టమాటోస్, నాన్ వెజిటేరియన్ యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెటర్, మీట్. ఓకే. అండ్ కిడ్నీ స్టోన్ బ్లాస్టింగ్ అంటే ఏంటి డాక్టర్ గారు? కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు దాన్ని మనం తీయడానికి వాడే యంత్రం అన్నారు. దాన్ని కిడ్నీ స్టోన్లో 2 రకాలుగా బ్లాస్టింగ్ ఉంటుంది. ఒకటేమో ఎక్స్ట్రా కార్పోరియల్ లిథోట్రిప్సీ అని ఉంటుంది. అంటే దాన్ని బయట నుంచే వేవ్స్ పంపించి బ్లాస్ట్ చేస్తాము, ఆ పౌడర్ కింద అది యూరిన్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని స్టోన్స్ కిడ్నీలో ఉన్నప్పుడు మనం దాన్ని యూరిట్రోస్కోపీ అని కింద బ్లాడర్ నుంచి కిడ్నీ దాకా అప్రోచ్ అయ్యి దాన్ని అక్కడ లోకల్గా బ్రేక్ చేస్తాం. దాన్ని ఇంట్రా కార్పోరియల్ లిథోట్రిప్సీ అంటారు, లేజర్ ద్వారా. ఇంకా కొన్నిటికి కిడ్నీలో పెద్దగా రాయి ఉంటే మనం సైడ్ నుంచి హోల్ వేసి ఆ స్టోన్ దాకా వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేసి అన్ని పీసెస్ కింద తీస్తాం. దాన్ని పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్, అన్ని ఎండోస్కోపీ ద్వారానే జరుగుతాయి. ఒక్కటి అవుట్ సైడ్ నుంచి బ్లాస్టింగ్ చేసేదాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్స్ అంటారు. దానికి ఏమి లోపల నుంచి బయట నుంచి హోల్ ఏమి ఉండదు. ఆల్ రైట్. ఎస్, మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయించండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, కిడ్నీలో ఈ స్టోన్ సైజ్ ఎంతవరకు పెరిగితే మనకి డేంజర్? కిడ్నీలో స్టోన్స్ నార్మల్గా స్టోన్స్ 5 to 6 mm దాకా స్పాంటేనియస్గా వెళ్ళిపోతాయి. అంటే మనం దాటికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. 70% ఆఫ్ పీపుల్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి 8 mm 9 mm అయిన తర్వాత యూజువల్గా అది కిడ్నీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ మూత్రనాళంలో ఆగిపోవడం జరుగుతుంది. సో వెరీ రేర్గా 10 mm స్టోన్ వరకు కూడా స్పాంటేనియస్గా పోతాయి. బట్ 8 to 9 mm స్టోన్ అయిన తర్వాత అది కిడ్నీ లోపలనే ఉంటే అంత తొందరగా మనకేం పెయిన్ రాదు. అది కిడ్నీ నుంచి దాటి ఏదైతే ట్యూబ్లోకి వస్తుందో ఆ టైంలో సివియర్ పెయిన్ రావడం, ఆ సైడ్ కిడ్నీ వాయడం, దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఆ సైడ్ ట్యూబ్ బ్లాక్ చేయడం వల్ల ఆ కిడ్నీ వాస్తుంది, హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. దాన్ని అట్లా కిడ్నీ బ్లాక్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అలాంటప్పుడు మనం దాన్ని సర్జికల్గా ఇంటర్వ్యూన్ చేసి తీసేస్తాం. అంతకంటే తక్కువ ఉన్నాయి మనం మెడికల్గా ట్రై చేస్తాం. ఓకే. అండ్ చాలామంది ఇప్పుడు ఈ మూత్రం అనేది ఎల్లోయిష్లో వస్తే వేడి చేసిందిలే కొంచెం మజ్జిగ తాగితేనో లేదా కోకోనట్ వాటర్ తాగితేనో మళ్ళీ సెట్ అయిపోతామని చాలామంది భావిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం తెలియకుండా అసలు ఈ మూత్రం అనేది ఏ కలర్లో ఉంటే మనిషి హెల్తీగా ఉన్నట్టు? మూత్రం నార్మల్గా క్లియర్గానే ఉంటుంది, వైట్గా. కొన్నిసార్లు కొంచెం స్ట్రా కలర్, లైటిష్ ఎల్లోగా ఉండొచ్చు. అవన్నీ మనం తీసుకునే వాటర్ కాంటెంట్ని బట్టి, తక్కువ తీసుకున్నప్పుడు నార్మల్గా మనమే చూస్తాం యూరిన్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది. బట్ చాలా ఎల్లోగా వచ్చిందంటే అది ఏమైనా మనకు జాండీస్ ఏమైనా ఉందా చూసుకోవాలి. ఓకే. ముఖ్యంగా లివర్ వల్ల జాండీస్ వస్తే యూరిన్ చాలా ఎల్లో వస్తుంది. ఇప్పుడు మన కళ్ళు కూడా ఎల్లబడతాయి, ఎల్లోగా ఉంటాయి. మన నెయిల్స్ కూడా చూసుకుంటే ఎల్లోగా ఉంటాయి. బట్ జస్ట్ ఉత్తగా ఎల్లో వచ్చినంత మాత్రాన వరి కావాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ వాటర్ తీసుకుంటే మళ్ళీ క్లియర్ అయిపోతుంది. మనం కొన్నిసార్లు తీసుకున్న డైట్ని కూడా బట్టి ఉంటుంది. ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకుని ఉంటాము, బి కాంప్లెక్స్ అవి తీసుకుంటాం, యూరిన్ ఎల్లోగా వస్తుంది. కొంచెము రాడిష్ అలాంటివి బీట్రూట్ తీసుకుంటాం, యూరిన్ రెడ్గా వస్తుంది. సో ముందు రోజు మనం తీసుకున్న డైట్, ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటే కూడా కలర్ మారుతుంటుంది. కాల్ ఉన్నా డాక్టర్ గారు. హలో. హలో మేడం, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే, మీ పేరు? సరస్వతి మ్యామ్. సరస్వతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో. హలో, చెప్పమ్మా సరస్వతి గారు.
సార్ నాకు మధ్యలో ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు సార్. ఇప్పుడు సీక్రెట్ మెడిసిన్ తీసుకున్నా సార్, టానికా. సరస్వతి గారు మాట్లాడండి. సీక్రెట్ మెడిసిన్ తీసుకున్నా సార్, మళ్ళీ చెక్ చేసుకుంటే ఏం లేదని చెప్పారు సార్. సిట్రేటా, సిట్రాల్కా మెడిసిన్ తీసుకున్నారా? అవును సార్, టానికా సార్. అదే సిట్రాల్కా వాటర్ లో కలుపుకొని తాగాను సార్. అవును, తగ్గిపోయింది మరి? ఏం లేదని చెప్పారు సార్. డైట్ ఏం తీసుకోవాలి సార్? డైట్ మీకేం షుగరు బీపీ అలాంటివి ఏం లేవు కదమ్మా? ఏం లేవు సార్ నాకు. అప్పుడు మీకు ఈ ఇన్ఫెక్షన్కు డైట్ కన్నా అని నార్మల్ డైట్, హెల్దీ డైట్ తీసుకోండి. వాటర్ ఎక్కువగా తాగండి. సరే సార్. యూరిన్ ఫ్లో బాగానే వస్తుందా, ఏమన్నా ఆగిపోయి వస్తుందా? యూరిన్ ఫ్లో బాగానే వస్తే వాటర్ బాగా తీసుకోండి. ఆల్ రైట్ సరస్వతి గారు, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ మూత్రం అనేది కొన్నిసార్లు థిక్నెస్తో కూడా వస్తుంది కదా, అది దేనికి సంకేతంగా భావించాలి మనం? మూత్రం థిక్నెస్కి వచ్చినప్పుడమ్మా ఒకటేమో ఇన్ఫెక్షన్లో కూడా వస్తుంది, పయూరియా అంటారు. బాగా పస్సు ఉన్నప్పుడు యూరిన్ అంతా మనకు వైటిష్గా వస్తుంది, మడ్డీ కలర్ అట్లా వస్తుంది. ముందరికి కైలూరియా అంటారు, అప్పుడప్పుడు వస్తుంది. అది కొన్ని అంటే యూరిన్లో మనకు ఫ్యాట్స్ వస్తే కైల్ అంటారు, అది పాలలాగా వస్తుంది యాక్చువల్గా. అందులో కొంచెం గడ్డలుగా వచ్చి యూరిన్ ఆగిపోయి కూడా వస్తూ ఉంటారు. అది ఇన్ఫెక్షన్ కాదు, బట్ యూరిన్ బ్లాడర్కు, మన కిడ్నీస్కు, లింఫాటిక్స్కు అక్కడ కనెక్షన్ ఉండడంతో అది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. దానివల్ల కొంచెం వీక్ కావడం, ఎక్కువ ప్రోటీన్ లాస్ అవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఫాస్ఫటూరియా అంటారు, యూరిన్లో ఫాస్ఫేట్ ఎక్కువగా పోయినప్పుడు కూడా అది వైటిష్గా వస్తుంది. సో పయూరియా అనేది యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాన్ని మనం ఏమైనా బ్లాక్ ఉందా, ఎందుకు ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవాలి. కైలూరియాకు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. నార్మల్గా ఫైలేరియాసిస్ ఇన్ఫెక్షన్లో కానీ, కొన్నిసార్లు లింఫాటిక్స్ ఏమైనా బ్లాక్ ఉంటే అది కిడ్నీలో ఓపెన్ అయ్యి అలా వస్తుంటుంది. అండ్ అదేవిధంగా చాలామంది హెడేక్ కావచ్చు, బ్యాక్ ఏక్ కావచ్చు, ఇలా అంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఏ చిన్న పెయిన్ వచ్చినా పెయిన్ కిల్లర్ వేసుకోవడం అనేది కొంతమందికి హ్యాబిట్గా మారిపోతూ ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయని అంటుంటారు. ఎంతవరకు నిజం అంటారు ఇది? చాలా నిజం అమ్మా. పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. డాక్టర్ని సంప్రదించకుండా ఇవాళ రేపు కౌంటర్ మీద మెడిసిన్ చాలామంది వాడతారు. ఏదో హెడేక్ అనిపోతారు, ఒకసారి డాన్ ట్యాబ్లెట్, లేకుంటే ఎప్పుడో ఒకసారి డాక్టర్ రాసింటాడు ఏదో సివియర్ పెయిన్ ఉంటే ఆ డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ అంటే ఇంకా అదే ట్యాబ్లెట్ వాళ్ళు ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా పోయి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రానిక్ పెయిన్ ఉండేవాళ్ళు, అంటే జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఇంక ప్రతిసారి డాక్టర్ని ఏమి సంప్రదించేదిలే అని వాళ్ళు కాన్స్టెంట్గా తింటారు. పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతాయి, ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా పోతాయి. సో పెయిన్ కిల్లర్స్ చాలా వరకు అవాయిడ్ చేయాలి. మనకు నార్మల్గా వాడడానికి 1-2 అక్కడ మనకు సేఫ్ ఉంటాయి. పారాసిటమాల్, మనం ఈ డోలో ఈ మధ్యన కోవిడ్ తర్వాత చాలా ఫేమస్ అయింది, ఆ డోలో వాడుకోవచ్చు. లేకుంటే అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా కొంచెం కిడ్నీకి సేఫ్. పోతే ఈ డైక్లోఫెనాక్, ఓవరాను, అనాల్జిను, ఐబ్యూస్ ఇవన్నీ కామన్గా మన కౌంటర్లో దొరుకుతాయి. ఏ షాప్లో పోయినా తలనొప్పి అన్నా బాడీ పెయిన్స్ అన్నా వాళ్ళు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ కిడ్నీస్కి చాలా డేంజర్, వాడకూడదు. ఓకే. అండ్ డాక్టర్ గారు, అదేవిధంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయని అంటుంటారు, నిజమేనా? ఉప్పు తీసుకోవడం కాదు కానీ కిడ్నీలో ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ ఉప్పు చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తీసుకున్నారనుకో, ఆ బీపీ కంట్రోల్లో ఉండదు, ఇంకా బీపీ ఎక్కువ అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ఓకే. అన్కంట్రోల్డ్ బీపీ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు కిడ్నీస్కు బీపీ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అయితే బీపీ పెరుగుతుంది. సో ఇది వెరీ పెక్యులర్ సిచ్యువేషన్ వల్ల. సో సాల్ట్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు మంచిది. అది మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే సో చాలా వరకు మంచిది. సాల్ట్ మనకు కావాల్సిన సాల్ట్ రొటీన్గా వేయకున్నా కూడా సరిపోతుంది బాడీలో. సో ఎలాగో ఇప్పుడు కమింగ్ సమ్మర్ కాబట్టి, సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ మూత్రం పోసేటప్పుడు ఎక్కువగా మంట అనేది కలుగుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు, అసలు దేనికి, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి పరిష్కారం ఏమిటి? ఈ మూత్రం మంట అనేది నార్మల్గా ఈ వేసవి కాలంలో చాలామంది వస్తుంటారు. అంటే ఒకటేమో వేసవి కాలంలో వాళ్ళు చాలా తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అట్లా రావచ్చు, అసిడిక్ యూరిన్ వల్ల రావచ్చు. రెండవది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు.
ఇంతకుముందే చెప్పినాం, యూరిన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మనకు యూరిన్ ప్యాసేజ్ అంతా మంటగా ఉంటుంది. ఓకే. ఇంకా అప్పుడప్పుడు కింది లోవర్ పార్ట్ ఆఫ్ బ్లాడర్ అంటే యూరిటర్లో స్టోన్ ఉంటే కూడా యూరిన్ పోసిన తర్వాత సివియర్గా బర్నింగ్ ఉంటుంది. ఇంకా ఏజ్ వల్ల కూడా యూరిన్ బర్నింగ్లో బ్లాడర్ క్యాన్సర్లో కూడా బర్నింగ్ వస్తుంది. సో ఈ బర్నింగ్ అని చెప్పి మనం అన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒకసారి అయితే పరీక్ష చేసుకోవాలి. సో బర్నింగ్ ఉంది కదా మనం ఏదో ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్ వాడడం కానీ అలాంటివి కూడా చేయకుండా సో వాటర్ తీసుకుంటే సరిపోతుందా, తగ్గకపోతే నెక్స్ట్ యూరిన్ అనాలిసిస్ చేసుకొని అందులో పసెల్స్ ఉన్నాయా, కొందరికి ఆర్బీసీ ఉండొచ్చు, బర్నింగ్ ఉండి రక్త కణాలు ఎక్కువ ఉంటాయి, బ్లాడర్లో అప్పుడప్పుడు క్యాన్సర్లు ఉంటాయి. సో దానికి ఫర్దర్ టెస్ట్లు ఏమైనా స్కానింగ్ అవసరం ఉంటుందా అది నిర్ధారించుకోవడం మంచిది. ఎస్, చూస్తున్నాం కదండి, మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. అండ్ డాక్టర్ గారు, అలాగే ఈ కిడ్నీలో రాళ్ళు పోయినా వాటి వల్ల ఈ లోపలి గోడలు కలిగిన డ్యామేజ్ వల్ల ఏదైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? కిడ్నీలో రాళ్ళు చాలా రోజులు అక్కడే ఉండి ఉంటే వాటి వల్ల ఆ గోడలకు ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఓకే. సో మనం రాళ్ళు తీసిన తర్వాత కూడా ఏదైనా కూడా హీల్ అయినప్పుడు ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. మనకు పుండై మారినప్పుడు అదంతా కంట్రాక్ట్ అవుతుంది. ఆ రాయి తీసిన తర్వాత కూడా ఆ మ్యూకోజా అంతా డ్యామేజ్ అయింటే అది కంట్రాక్ట్ అయితే ఆ కిడ్నీ ఆ పార్ట్ వరకు స్వెల్లింగ్ వస్తుంది. సపోజ్ ఇంతకుముందు యూరిటర్లో స్టోన్ ఉండి మనం యూరిటర్లో తీసిన తర్వాత కూడా అక్కడ డ్యామేజ్ అయింటే అది స్ట్రిక్చర్ వస్తుంది. అక్కడ మనం ఇప్పుడే చూస్తాము. ఇప్పుడు ఆ యూరిటర్లో ఎక్కడైనా స్టోన్ ఉంది అంటే మనకి ఇక్కడ ఎక్కడైనా స్టోన్ ఉండిండి మనం దీన్ని తీసిన తర్వాత ఉంటే ఇక్కడ స్ట్రిక్చర్ వస్తుంది అనుకో, స్ట్రిక్చర్ వస్తే ఈ పై పార్ట్ అంతా వాసిపోతుంది. ఓకే. దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. సో అలా వదిలేస్తే ఇదంతా డ్యామేజ్ కావచ్చు కిడ్నీ అంతా. ఓకే. ఈ స్ట్రిక్చరు మనం డయాగ్నోస్ చేస్తే మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సర్జికల్ ట్రీట్మెంట్. సో ఇది కొన్నిసార్లు ఆ స్టోన్ చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి ఉంటే దాని ప్రెషర్ వల్ల ఇది డ్యామేజ్ అవుతుంది, ఈ బ్లడ్ సప్లై డ్యామేజ్ అవుతుంది. సో స్టోన్ తీసినా కూడా మళ్ళీ అది హీల్ అయినప్పుడు ఆ స్ట్రిక్చర్ ఏర్పడుతుంది. ఓకే. సో అలాగా దానివల్ల డ్యామేజ్ కావచ్చు. అదేవిధంగా కంపేర్ టు నార్మల్ పీపుల్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి, ఎందుకంటారు డాక్టర్ గారు? ఈ డయాబెటీస్ వల్ల నార్మల్గా డయాబెటీస్ మనకు బాడీలో 3 ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుంది, నర్వ్స్, ఐస్, కిడ్నీస్. ఈ డయాబెటీస్ తోటి మనం నెఫ్రాన్స్ అని చెప్పాం కదా, నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే. అంటే సో ఆ డ్యామేజ్ కావడంతో ఒక్కొక్కటి స్లోగా నెఫ్రోపతి అంటారు. నెఫ్రోపతి అంటే ఫిల్టరింగ్ కెపాసిటీ పోయి నార్మల్గా కిడ్నీ ఏం చేస్తుంది, వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ను యూరిన్లో ఎక్స్క్రీట్ చేస్తుంది, బాడీకి కావాల్సినవి మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. హోల్ బ్లడ్ కిడ్నీ ద్వారా పాస్ అయినప్పుడు మనకు కావాల్సిన సోడియం కానీ పొటాషియం కానీ మళ్ళీ బ్లడ్లోకి తీసుకుంటుంది. ఏదైతే అవసరం లేదో యూరియా క్రియాటిన్ ఎక్స్ట్రా చేస్తుంది. ఆ ఫిల్టరింగ్ మెకానిజం ఏదైతే నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయో సో మనకు లోపలికి తీసుకోవాల్సినవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ క్రియాటిన్ అవనేది సరిగా ఫిల్టర్ కావు, సో ఈ బ్లడ్లో పెరిగిపోతుంది. అయితే క్రియాటిన్ యూరియా బ్లడ్లో ఎక్కువగా పెరిగిందో వాటిని మనం రీనల్ ఫెయిల్యూర్ అంటాం. నార్మల్గా క్రియాటిన్ లెవెల్ 1.2 లోపల ఉంటుంది. అది ఎప్పుడైతే 3-4 అలా దాటిపోతుందో కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది. 1 ఉండాల్సిన క్రియాటిన్ 2 అయింది అంటే 50% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయినట్టు మనకు తెలుసుకోవాలి. సో డయాబెటీస్ మెయిన్ కాజ్. ఓకే. కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రాజు అండి. రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాజు గారు. సార్ మా బాబుకు 3 years సార్. 3 years. మా బాబు పేరు వేదాంశ్. అమ్మా? మా బాబు పేరు వేదాంశ్, నా పేరు రాజు అండి. వేదాంశ్, చెప్పండి. మా బాబుకి ఇప్పటికి 3 years. అయితే అతనికి అన్డిసెంటెడ్ టెస్టిస్ అంటారు సార్, ఒకటే ఉంది. ఒక సైడ్ నార్మల్గా ఉంది, ఒక సైడ్ లేదా? అవును సార్. లేదు సార్. ఎప్పుడు చూసారు మీరు? పుట్టినప్పుడైనా ఇప్పుడు చూసుకున్నారా? పుట్టినప్పటి నుంచి చూసాను సార్ నేను. అయితే ఇక్కడ హన్మకొండలో డాక్టర్ గారిని అడిగాను, ఇది కొంచెం జలుబు అది ఉందంటే పోయినా సార్, వేరే విషయంలో పోయినా డాక్టర్ దగ్గరికి. ఓకే. పోయినప్పుడు ఇది కూడా చూపించా, ఇది పెద్దగా ప్రాబ్లం ఏముండదు, చూపించాల్సిన అవసరం లేదు, కూడా ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు సార్. లేదమ్మా, ఇప్పుడు 3 సంవత్సరాలు కదా, స్కానింగ్ ఏమైనా చేశారా?
స్కానింగ్ అబ్డోమిన్ స్కానింగ్ వేరే గురించి చూసాను సార్. బిజినెస్ ఏంటి అది పైన ఎక్కడో ఉంటుంది ఒక సైడ్ చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు కిడ్నీ వాపు వచ్చిందని సార్. మెల్లిమెల్లిగా అతను పుట్టినాక కూడా చూపిస్తే ఓకే అయిపోయింది సార్. ఇప్పుడు ఈ టెస్టీస్ లేకపోవడం అంటే ఆ పైన ఎక్కడైనా ఉండొచ్చు, ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తే కడుపులో ఉండే అవకాశం ఉంటుంది అని వస్తుంది సార్. యూట్యూబ్లో కొన్ని చూసా. యూట్యూబ్లో చూసినావా? కడుపులో కాదు, కిడ్నీ అది ఒకవేళ లేకపోతే చూసి పైన ఉంటే దానికి ఆపరేషన్ చేసి కిందికి తీసుకొస్తారు. చూపించాలా సార్? చూపించాలి, కంపల్సరీగా చూపించాలా. ఎందుకంటే చూస్తే ఈ ఏజ్లోనే చేయించుకోవాలి. 18 months లోపలనే చేస్తారు. మరి నీకు ఎందుకు ఎవరు లేదని ఎందుకు చెప్తారు? మీరు స్కాన్ చేయించుకొని పైన ఉంటే ఆపరేషన్ చేసి నార్మల్ పొజిషన్కి తీసుకొస్తారు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ పేషెంట్ ఏ స్థితిలో అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది మనకి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడైతే టోటల్గా కిడ్నీ ఫంక్షన్ స్టాప్ అయిపోతుందో, అంటే రోమరు GFR అని ఉంటుంది, ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. నార్మల్గా అది 120 ml ఉంటుంది పర్ మినిట్. సో ఆ 120 ml అనేది అలా తగ్గుకుంటూ వచ్చి ఎప్పుడైతే 10 ml కంటే తక్కువ అవుతుందో బ్లడ్లో క్రియాటిన్ కూడా నార్మల్గా 1 ఉండేది 10, 15, 12 అలా అయిపోతుంటుంది. ఆ టైంలో వారికి డయాలసిస్ అవసరం పడుతుంది ఫస్ట్. ఓకే. ఆ డయాలసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఆ ఏజ్ని బట్టి, సపోజ్ పేషెంట్ యంగ్ ఏజ్లో ఉన్నాడు, <55, 60 అయితే ట్రాన్స్ప్లాంట్ డోనర్స్ అవైలబుల్ ఉంటే ట్రాన్స్ప్లాంట్కి ఐడియల్ క్యాండిడేట్. ఆల్రెడీ పేషెంట్ 70, 80 ఉన్నాడంటే దానికి డయాలసిస్ మీదనే మెయింటైన్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ గుడ్ ప్రొసీజర్, కానీ యంగ్ ఏజ్లో చేస్తే బెటర్గా ఉంటుంది. సో అవి 2 కిడ్నీలు టోటల్గా డ్యామేజ్ అయినప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. మనకి ఇలాగ అప్పుడప్పుడు పేషెంట్స్ వస్తూ ఉంటారు, కొన్ని కిడ్నీ ఒక క్యాన్సర్ వల్ల కానీ, కిడ్నీ పయోనెఫ్రస్ సంచి ఉంటేనో, స్టోన్స్ వల్ల సైడ్ కిడ్నీ తీసేస్తే ఇంకో కిడ్నీ పెట్టుకోవచ్చు సార్ మేము ఎవరైనా ఇస్తూ ఉంటారు. సో ఒక కిడ్నీ నార్మల్గా ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. ఒక కిడ్నీ వల్ల రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా నార్మల్గానే ఉంటుంది. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడే వాటికి డయాలసిస్ అనేదేమో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. కిడ్నీస్ పనిచేయనప్పుడు ఎవ్రీ 2 days 3 days ఒకసారి బ్లడ్ ఫిల్టర్ చేస్తూ ఉంటాం. సో కిడ్నీ అవైలబుల్, ఏజ్ కంఫర్టబుల్గా ఉంటే ట్రాన్స్ప్లాంట్కి ఐడియల్గా ఉంటుంది. ఓకే. అండ్ ఒక్క కిడ్నీతో మనిషి అంటే ఎంతకాలం వరకు హెల్తీగా జీవించగలడు? ఒక్క కిడ్నీతో మనిషి నార్మల్గా జీవితాంతం ఎంత జీవితాలు అంతవరకు జీవించవచ్చు. ఎందుకంటే కొందరికి బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది. ఓకే. అది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో స్కాన్ చేస్తే తెలుస్తుంది, కానీ సో ఆ ఒక్క కిడ్నీ వల్ల లైఫ్ స్పాన్ ఏం తగ్గదు. పోతే 2 కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీకి ఏమైనా కూడా ఒకటి తీసేస్తే ఇంకోటి ఉంటుంది. ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు దానికి ఏమైనా ప్రాబ్లం, స్టోన్ కానీ ట్యూమర్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ రిస్క్ ఉంటుంది తప్ప ఏ ప్రాబ్లం రాకుండా ఒక కిడ్నీ వల్ల కూడా లైఫ్ లాంగ్ నార్మల్గానే ఉంటుంది. ఓకే, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు చాలామంది కిడ్నీ డోనర్ చేస్తే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం కదా, ఈ డోనర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి అసలు డొనేట్ చేయాలంటే? అది డోనర్కు నార్మల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు ఇక్కడ మనం ఎక్కడైనా కూడా ఓన్లీ రిలేటివ్ డోనర్స్నే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. లైవ్ అయితే రిలేటివ్ డోనర్స్ అంటే బ్లడ్ రిలేటివ్స్, ఓన్లీ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, చిల్డ్రన్, దే ఆర్ ఆల్ బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు. సో జెనెటికల్లీ కూడా వాళ్ళకి కొంత మ్యాచ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది తక్కువ, కొందరు ఇంకా బ్లడ్ రిలేటివ్స్ లేనప్పుడు ఈరోజు రేపు స్పౌజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఇంటిమేసీ తోటి ఎవరైనా హస్బెండ్ వైఫ్కి ఇస్తే కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు మనం వాళ్ళని కూడా తీసుకుంటాం లైవ్లో అయితే. పోతే వాళ్ళకు కూడా ఇలాంటి కంప్లీట్గా ఎగ్జామ్ చేస్తారు. డయాబెటీస్ ఉండకూడదు, హైపర్ టెన్షన్ ఉండకూడదు, 2 కిడ్నీస్ నార్మల్గా ఉండాలా, ఏజ్ కూడా <55, 60 ఉండాలా. అవన్నీ మ్యాచింగ్ ఉన్నప్పుడు ఆ లైవ్ డోనర్ని తీసుకుంటాం. ఓకే, ఆల్ రైట్. ఎస్, మనం మూత్ర విసర్జక వ్యాధులు మరియు చికిత్సలు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనిషి అంటే పేషెంట్ ఎంతకాలానికి కోలుకుంటాడు, మళ్ళీ నార్మల్గా ఎంతకాలానికి అవుతాడు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కిడ్నీ ఫంక్షన్ కోలుకోవడం ఇమీడియట్గానే జరుగుతుంది. చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 95% ఆఫ్ ద టైమ్స్ లైవ్ డోనర్ చేసినామంటే లైవ్ డోనర్ ఇచ్చినప్పుడు ఆన్ ద టేబుల్ యూరిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో
సో ఈ కిడ్నీ ఏదైతే చెడిపోయి క్రియాటినిన్ అవన్నీ పెరిగినాయో ఒక 2 days 3 days 1 week లోగా అన్నీ నార్మల్కి వస్తాయి. పోతే ఏ కిడ్నీ అయినా ఇచ్చినప్పుడు అది రిజెక్ట్ కాకుండా ఉండడానికి మనం రిసిపియంట్కు కొన్ని ఇమ్యూనో సప్రెషన్ అని మందులు ఇస్తారు. అంటే మన బాడీ రెసిస్టెన్స్ను కంప్లీట్ తగ్గుదల పెట్టడానికి సప్లై, లేకపోతే మన ఓన్ రిలేటివ్స్ అయినా కిడ్నీ ఫారిన్ బాడీ అనేది రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. సో ఆ మందుల వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకు మనకు ఫంక్షన్ వైజ్ మనకు వారం రోజుల్లోనే నార్మల్కి వచ్చేస్తాడు. ఇది ఏ మేజర్ ఆపరేషన్ అయినా లేచి నడవడం, తిరగడం, భోజనం అన్ని జాగ్రత్తగానే చేసుకోవచ్చు. పోతే మనం ఇమ్యూనో సప్రెషన్ అలాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్కు చాలా ప్రోన్గా ఉంటారు. మనకు వచ్చే కామన్ కోల్డ్ కూడా వాళ్ళకు ఒకసారి సీరియస్ ఇన్ఫెక్షన్ అవుతుంది, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటివి. సో అందుకొరకు ఫస్ట్ ఒక 6 months దాకా మనం జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, ఐసోలేటెడ్గా మాస్క్ ఉండడం, లేకుంటే ఎవరు పడితే పార్టీలు అలా గుంపుల్లో పోకుండా ఉండి జాగ్రత్తగా ఉంటే ఒక 6 monthsకు ఆ ఇమ్యూనో సప్రెషన్ అనేది కొంచెం తగ్గిస్తాం. ఇమ్యూనో సప్రెషన్ అనే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. చాలామందికి ట్రాన్స్ప్లాంట్ అయిపోతే ఇక నార్మల్ అయిపోయింది, మనం మళ్ళీ ఎప్పటిలాగానే తిరగచ్చు, పని చేసుకోవచ్చు, తిరగచ్చు. బట్ ఇమ్యూనో సప్రెషన్ తీసుకోకపోతే రిజెక్షన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ కిడ్నీ రిజెక్ట్ అయిందంటే సేమ్ ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ కిడ్నీ ప్లాంటేషన్కి మనకి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా డాక్టర్ గారు? అంటే ఈ ఏజ్లోకి వాళ్ళకే చేయాలి అనేది ఏమైనా ఉంటుందా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చేస్తారు. కొందరికి చిన్నప్పుడే ఫెయిల్ అయితే కూడా చేయొచ్చు. బట్ నార్మల్గా ఆఫ్టర్ 70-75 తర్వాత యూ డోంట్ ప్రిఫర్ అనమాట. వాళ్ళకు ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయిందంటే 75 ఏళ్ళ కంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వాళ్ళ బ్లడ్ వెజల్స్ కూడా ఏదో అథెరోస్క్లెరోసిస్, కాల్షియం డిపాజిట్స్ అయి ఉంటాయి. వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ వల్ల కూడా అంత బాగా ఉండకపోవచ్చు అని చెప్పి ఆ ఏజ్లో రికమెండ్ చేయం. నార్మల్గా వాళ్ళకు డయాలసిస్ మీద మెయింటైన్ చేస్తాం. బట్ కొందరు ఇన్సిస్ట్ చేసి 75 ఉన్నా, నేను బాగా హెల్దీగా ఉన్నాను కదా, నాకు డోనర్ ఉన్నాడు, చేయండి అంటే చేస్తాం. బట్ ఐడియల్లీ అంత ఏజ్ ఎక్కువ కొద్దీ వీ విల్ అవాయిడ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ప్రిఫరబుల్లీ 65 లోపల 60 లోపల ఉంటే మంచిది. చిన్నపిల్లల వయసు నో ప్రాబ్లం, 5 years 6 years వాళ్ళకు కూడా చేస్తాం కిడ్నీ ఫెయిలింగ్. ఓకే. అండ్ ఈ కిడ్నీ ప్లాంటేషన్ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి పేషెంట్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం ఎప్పుడుగా ఒక డైట్ అయితే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హెల్దీ డైట్. ఈ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ భోజనాలు, ఎందుకంటే దే ఆర్ ఆల్ లైఫ్ లాంగ్ దే ఆర్ ప్రోర్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఎక్కడ చిన్న ఇప్పుడు నాకు వస్తుంది, బయట భోజనం చేస్తే నెక్స్ట్ డే అప్సెట్ అయింది, ఏదో లూజ్ మోషన్స్ అలాంటివి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వానికి వస్తే దే మే బికమ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఓకే. సో అందుకొరకు ఫుడ్ అనేది హెల్దీ డైట్. సో డెఫినెట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకు ఎంతో కొంత డయాబెటీస్ ఉంటుంది అండ్ బీపీ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో సాల్ట్ పూర్తిగా తగ్గించాలి. సో సాల్ట్ తగ్గించాలి. ప్రిఫరబుల్లీ గో ఫర్ వెజిటేరియన్ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. స్వీట్స్, షుగర్ ఉంటుంది, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి స్టీరాయిడ్స్ మీద పెడతాం, కార్టికోస్టీరాయిడ్స్ డ్రగ్స్ ఇస్తారు, లైఫ్ లాంగ్ ఇస్తారు. ఆ స్టీరాయిడ్స్ వల్ల షుగర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా హైజీనిక్ డైట్ తీసుకోవాలి. రైట్. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాస్కర్ రావు అండి. భాస్కర్ రావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం భాస్కర్ రావు గారు, చెప్పండి. సార్, నాకు 23 years నుంచి షుగర్ ఉందండి, డయాబెటిక్ పేషెంట్. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 54 అండి, రన్నింగ్ 54. అండ్ ఫ్యామిలీలో ఉందా 20 years నుంచి? అంటే మీ పేరెంట్స్ కూడా షుగర్ ఉండేదా? సార్ అర్థం కాదు. మీ ఫాదర్ మదర్ కూడా షుగర్ ఉండిందా అంటున్నా? ఉంది సార్, వాళ్ళు లేట్ ఏజ్లో వచ్చింది సార్, వాళ్ళు 70 above వచ్చింది. ఓకే, మీకు ఎర్లీగా వచ్చింది. నాకు మాత్రం 32కే వచ్చింది సార్. చెప్పండి. అయితే ఇప్పుడు నాకు అంతా అన్కంట్రోల్డ్గా ఉంటుంది, కానీ ఈ మధ్య 1 year బ్యాక్ జనరల్ స్కానింగ్ చేపిస్తే ప్రాస్టేట్ కొంచెం అలర్జీ అయింది అని చెప్పి అన్నారు సార్. మీకు యూరిన్ డాక్టర్ గారిని కలిశానండి. నేను కలిస్తే ఇది పెద్ద సమస్య కాదమ్మా, 50 above వాళ్ళకి ఎవరికైనా ఎలా ఉంటుంది అని చెప్పి అన్నారు. నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిగా మూత్రం ఎక్కువ నడుస్తుంది సార్, నైట్ ఎక్కువగా మూత్రం నడుస్తుంది. అంటే అదే 50 సంవత్సరాల తర్వాత ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆల్మోస్ట్ అందరికీ ఎంతో కొంత ఉంటుంది.
సార్ మీకు మూత్రం దారం ఆగానే వస్తుంది అంటే ప్రాస్టేట్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సార్ కొన్నిసార్లు ఎర్లీగా ప్రాస్టేట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది, షుగర్లో కూడా ఎక్కువగా వస్తుంది. మీకు షుగర్ కంట్రోల్ లేకుంటే యూరిన్ ఎక్కువ వస్తుంది. దాని బాగానే వస్తుంది కానీ సార్ మధ్యలో మళ్ళీ వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఒక పావు గంట అర్ధగంటకు కూడా మళ్ళీ వస్తుంది సార్, ఒక 100 ml వస్తుంది. స్కానింగ్ చేయించుకున్నారా? ఏమైనా యూరిన్ పోసిన తర్వాత బ్లాడర్లో ఏమైనా మిగిలిపోతుంది? స్కానింగ్ చేపిస్తే 23% ఏదో ఆగుతుంది అని చెప్పి అన్నారండి. అదే ఒకసారి ఎక్కువ ఆగితే అదేమవుతుందంటే ఆల్రెడీ బ్లాడర్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వస్తుంది. ఆ ప్రాస్టేట్కు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి ట్యాబ్లెట్ వాడుకోండి. సరే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ గారు, ఇది చిన్నపిల్లల విషయానికి వస్తే అంటే చిన్నపిల్లల్లో ఎందుకు ఇలా జరుగుతుంది? కిడ్నీ పాడవడం కానీ ఈ ప్లాంటేషన్ కానీ ఎందుకు ఇలాగా? చిన్న పిల్లల్లో కిడ్నీ పాడుకోవడానికి ఒకటి కంజెనిటల్ ప్రాబ్లమ్స్లో ఉండి వాళ్ళకు కిడ్నీస్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవచ్చు. పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్వ్స్ కానీ లేకుంటే హైడ్రోనెఫ్రోసిస్ అని అబ్స్ట్రక్షన్ అలాంటివి ఉంటే వాళ్ళకు ఆ కిడ్నీ డెవలప్మెంటే తక్కువగా ఉండొచ్చు. ఓకే. సో యాజ్ ఆ చిన్న పుట్టినప్పుడు 1 yearకో 2 yearsకో ఆ కిడ్నీ ఎంత పని చేసినా సరిపోతుంది బాడీకి. బాడీ మాస్ పెరిగి అబ్బాయి పెద్దగా కొద్ది కిడ్నీ ఫంక్షను అది కోప్ చేయలేదు. అలాంటప్పుడు వాళ్ళకి స్లోగా ఇంక్రీజ్ క్రియాటినిన్ ఇంక్రీజ్ కావడం, కిడ్నీ ఫెయిల్యూర్ అలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఏమంటే కిడ్నీ ఫంక్షన్ ఒకసారి డ్యామేజ్ అయింది, మనం దాన్ని రికవర్ చేయాలి, రీజనరేట్ కాదు. మనం ఫస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 50% కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే ఆ 50% రికవర్ చేయలేము. ఉన్న 50% సేవ్ చేసుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇదన్నీ ఏది చెప్పినా పర్మనెంట్ డ్యామేజ్, రీజనరేషన్ ఉండదు. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తీసుకునే ఫుడ్స్ కానీ ఇవేమైనా డిపెండ్ అవ్వచ్చా ఈ పాడవడానికి కానీ, కిడ్నీ సరిగ్గా లేకపోవడానికి కానీ? మదర్ ఫుడ్స్కు కిడ్నీ పాడవడానికి ప్రెగ్నెన్సీలో ఏం సంబంధం ఉండదు. పోతే ఇలా కిడ్నీలో ఏమన్నా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు రేపు మదర్లో 5th month ప్రెగ్నెన్సీ 4th monthలోనే డయాగ్నోస్ చేస్తారు. ఆ సివియారిటీని బట్టి మనం కొన్నిసార్లు 2 కిడ్నీస్ డెవలప్ కాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్గా వాళ్ళు టర్మినేట్ కూడా చేసుకుంటారు. ఓకే. అండ్ ఇది చిన్నపిల్లల్లో ఎంతవరకు అంటే ఎన్ని డేస్కి క్యూర్ అవుతుంది, లేదా పెద్దవాళ్ళు ఎన్ని డేస్కి క్యూర్ అవుతుంది? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్ గారు? ఏది దేంట్లో అంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే తొందరగా కోలుకోవడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది? అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కోలుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఓన్లు హీలింగ్ కానీ దానికి కానీ. పోతే చిన్నపిల్లలకి చేసినా పెద్దవారికి చేసినా మనం చెప్పినట్లు ఈ మందులు అయితే వాడాలి. ఓకే. సో ఆ మందులు వాడితే జాగ్రత్తగా ఉంటుంది. కోలుకునే శక్తి వయసు చిన్న ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వయసు ఎక్కువైన వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఈ డయాబెటీస్, బీపీ అవన్నీ ఉండవు. 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కోమార్బిడ్ కండిషన్స్ అనేటివి అవన్నీ ఉంటాయి. సో వాళ్ళకు కోలుకునే శక్తి కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే. అండ్ ఈ మూత్ర విసర్జక వ్యవస్థ హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ మనం పాటించాలి? మూత్ర విసర్జన వ్యవస్థ హెల్దీ కావాలంటే మనం ఎనీ హెల్దీ లైఫ్ స్టైల్ లాగానే దీనికి ఉంది. కిడ్నీ అనేది మన అందరికీ తెలుసు, ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో ఇప్పుడు హార్ట్ ఎంతనో లివర్ ఎంతనో, ఎందుకంటే బాడీలో ఎక్కడ తయారైన మెటబాలిట్ అయినా ఇట్ హ్యాస్ టు కిడ్నీ ద్వారానే బయటికి పోవాలి. సో మన బాడీలో ఏదైతే బ్లడ్ పంప్ చేస్తుందో 25% ఆఫ్ బ్లడ్ సో ద కిడ్నీ ఎవ్రీ టైం వస్తూనే ఉంటుంది. సో అంత ఫాస్ట్గా కిడ్నీ ఫిల్టర్ చేయాలన్నమాట. ఎవ్రీడే కిడ్నీ దాదాపు 180 liters దాకా ఫిల్టర్ చేస్తే మనకు యూరిన్ వచ్చేది 1 liter. సో ఆ 178 liters మళ్ళీ బాడీలోనే అబ్జర్వ్ చేస్తుంటుంది. సో అవన్నీ జాగ్రత్త ఉండడానికి మనకు జనరల్గా హెల్దీ ఫుడ్స్ మెయిన్గా. సో ఇలాంటి కిడ్నీ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవడం, హైడ్రేషన్ బాగా ఉండడం. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ ఒబేసిటీ వచ్చి హై ప్రోటీన్స్ తింటూ ఉంటారు. దే ఆర్ ఆల్ కిడ్నీకి డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం బాడీ బిల్డర్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్, క్రియాటిన్ పౌడర్స్ అని అవన్నీ ఇలాంటివి చాలా తింటారు, ప్రోటీన్స్. దే ఆర్ ఆల్ హార్మ్ఫుల్ టు ద కిడ్నీ అనమాట. సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ టైప్ ఆఫ్ ఫుడ్స్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎనీ అదర్ ఆర్గన్ లాగానే మనకు అట్లీస్ట్ డైలీ 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్, ఐదర్ వాకింగ్ ఆర్ మనం ఏదైనా చేస్తే బెటర్. కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ పేరు? చంద్రశేఖర్ అండి, ఒంగోలు నుంచి. యా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి.
సీరం క్రియాటిన్ అన్న కేఎఫ్సి అన్న ఒకటే సార్. క్రియాటినిన్ సీరం క్రియాటిన్ కిడ్నీ ఫంక్షన్ చేస్తారు, రెండు ఒకటేనా సార్? సీరం క్రియాటిన్ అంటే బ్లడ్లో టెస్ట్ అది. ఆ, అది ఎక్కువగా పెరిగిపోయి ఉంటే మన కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది అని అర్థం. ఆ, నార్మల్గా 1 ఉండాలి, 1 కంటే పైన 2, 3 అట్లా ఉంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఇంట్లో మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకని పరీక్ష చేసుకోవాలి. ఆ, తర్వాత యూరిన్ కాళ్ళ వాపులు వస్తున్నాయి సార్. ఏ కాళ్ళు వాపులు వస్తున్నాయా? ఆ, ఇంకా మరి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్ ఉన్నాయి సార్. మరి అవన్నీ వాటి వల్ల కూడా వస్తాయి, మందుల వల్ల వస్తాయి, బీపీ షుగర్ వల్ల వస్తాయి. మరి ఒకసారి కంప్లీట్గా టెస్ట్ చేయించుకుంటే బెటర్. మీ దగ్గర డాక్టర్లను ఒకసారి సంప్రదించి వాటికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోండి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అండ్ చాలా చక్కగా వివరంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసాం కదా మూత్ర విసర్జక వ్యవస్థ వ్యాధులు, చికిత్సలు, నివారణ. సో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి వాటిని పాటించి హెల్తీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.